ఏలూరు ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు వచ్చిందండి. అదే అమ్మవారికి కుమ్మం పొయ్యుట. కుమ్మం పొయ్యుట అంటే అమ్మవారికి ప్రీతికరమైనది. సల్దోపారం, పప్పు, బెల్లం, ఉల్లిపాయ ఇలాగా అనేక విధములుగా అమ్మవారికి నైవేద్యం అయితే కుంభం రూపంలో సమర్పిస్తారండి. దాన్నే కుంభంగా పేరుస్తారు. ఇప్పుడు మేమైతే దర్శనానికైతే బయలుదేరాం అమ్మవారికి. ఇప్పుడైతే టైము 4 అలా అవుతుంది. మార్నింగ్ నుంచి అంటే తెల్లవారుజామున 2 నుంచి కూడా దర్శనం అయితే జరుగుతుందండి. చాలా రష్‌గా ఉంటుంది. వేలల్లో కాదు లక్షల్లో భక్తులైతే వస్తారు. మేము గుడి దగ్గరికైతే వెళ్తున్నాం కదా! ఎలా అనేది అంటే ఎంతమంది భక్తులుంటారో అసల ఎలాగా అక్కడ ఎలా ఉంది అనేది మనం వెళ్ళిన తర్వాత చూడొచ్చు. ఈ జాతర అయితే 3 నెలలు అనేది పూర్తవుతుందండి. 96 రోజులు అత్యంత వైభవంగా, ఘనంగా ఏలూరు జాతర అయితే జరిగింది. సో, ఈ వీడియోలో అనేది మేము అందరం కూడా ఫ్యామిలీ అందరం కూడా వెళ్తున్నాము. ఇంకొక విషయం ఏంటి అంటే గనక ప్రతి ఇంటి ముందు కూడా టెంట్ ఉంటుందండి. ప్రతి ఇంట్లో ఒక పెళ్ళైనట్టే ఉంటుంది. ఈ జాతర మొదలైంది అంటే 7 సంవత్సరాలు కదండీ ఒకసారి వచ్చేది. మళ్ళీ ఎప్పుడో 7 ఏళ్ళకి. మన గంగాలమ్మ తల్లి, ఆది మహాలక్ష్మమ్మ తల్లి, వినుకొండంకమ్మ, పోతురాజు బాబుస్వామి జాతరే ఈ మన గంగానమ్మ తల్లి జాతర. ఏలూరు జాతర 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి ఇది. ఈ జాతర 7 సంవత్సరాలకు ఒకసారి చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా దసరా ముందు వారాల పండగ చేస్తారండి. ఆ వారాల పండగ ఏమీ కాదు, ఈ గంగాలమ్మ తల్లి అమ్మవారి వారాల పండగే. సో, ఈ వీడియోలో నేను అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను. ఇంతకుముందు ఈ టైంలో కాదండి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను అమ్మవారిని కూడా వీడియో తీయడం జరిగింది. ఎవరైతే దర్శించుకోవాలనుకుంటున్నారో మన ఆది మహాలక్ష్మమ్మ తల్లిని, తర్వాత మన గంగాలమ్మ తల్లి మేడల్లో ప్రవేశపెట్టినప్పుడు అమ్మవారిని కూడా ఇందులో వీడియోలో అయితే క్లియర్‌గా చూపించడం జరిగింది. ఒకసారి మీరు కూడా చూసినట్లయితే దీని తర్వాత అయితే ఇప్పుడు మనకి గంగాలమ్మ తల్లి దర్శనం ఇస్తున్నారండి. కుంభం పోసిన రోజు అమ్మవారి గుడి దగ్గర రష్ ఎలా ఉంది, అసలు భక్తులు ఎంత స్థాయిలో వచ్చారనేది మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. అస్సలు ఖాళీ లేదండి. మేము ఎప్పుడు 4కి వెళ్తే మొత్తం కాలినడకతోనే వెళ్ళాము. ఎందుకంటే మా ఇల్లు క్రాస్ అయిన తర్వాత కూడా గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి వెహికల్స్ అన్నీ కూడా చెక్ పోస్టులు పెట్టేసి పోలీస్ అంతా చాలా బందోబస్తుగా ఉంది. వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత మేము లైన్‌లో నుంచున్నాక 3 అవర్స్‌కి అనేది మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. మేము 6కి అలాగే వెళ్ళాము. 5:30కి 6కి అలా వెళ్ళాము. వెళ్తే మేము 9:30కి అలా వచ్చాం. అరౌండ్ 3 అవర్స్ అయితే మాకు దర్శనానికి అనేది చాలా టైం అయితే తీసుకుంది. కానీ దర్శనం అనేది చాలా ప్రశాంతంగా చాలా మంచిగా జరిగింది. దర్శనం టైంలో కూడా ఎంతసేపు మనం దర్శించుకున్నా సరే అక్కడ ఎవరు ఏమనట్లేదండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ అమ్మవారికి కుంభం అయితే ఇలాగా చూడండి. చాలామంది నైవేద్యాలు అయితే తీసుకొచ్చి ఇలా కుంభం రూపంలో ఇక్కడైతే పెట్టడం జరుగుతుంది. సో, ఆ రోజైతే మేము కుంభం దర్శించుకొని, తర్వాత అమ్మవారిని దర్శించుకొని, నెక్స్ట్ రోజైతే కొర్లబండిలో కొర్ల అంకమ్మ గారిని దర్శించుకోవాలని మేమైతే మళ్ళీ కాలినడకన బయలుదేరామండి గుడి దగ్గరికి. సో, అక్కడ మీకు చెప్పిన విధంగానే ట్రాఫిక్ అంటే చెక్ పోస్ట్ ఉండడం వల్ల పోలీసులు వెహికల్స్‌ని ఎంటర్ చేయకపోవడం వల్ల మేము నడుచుకొని అయితే వెళ్ళడం జరిగింది. సో, వెళ్ళిన వెంటనే అక్కడ ఆల్రెడీ అప్పటికే స్టార్ట్ అయిపోయిందండి ఊరేగింపు కూడా. చాలా ఘనంగా మంచి మంచి కళాకారులను తీసుకొచ్చారు. అలాగే ఎంతోమందిని కళాకారులను తీసుకొచ్చి చాలా ఘనంగా చేశారు. సో, ఇందులో అయితే నేను కొర్లబండిని తీయలేకపోయానండి. చాలా రష్ ఉండడం వల్ల. ఒకసారి ఈ వీడియో అనేది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో, ఈ వీడియోలో చూసారా ఎంతమంది పోలీస్ అండ్ మిలిటరీ బెటాలియన్ అయితే వచ్చారో. సో, ఎందుకంటే లక్షల్లో జనాలు వస్తారు కాబట్టి సో, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండకుండా చాలా కంట్రోలింగ్‌గా ఉండాలని చెప్పేసి ఇంతమంది అయితే చాలామంది వచ్చారండి. చాలా సేఫ్‌గా అయితే ఈ పండగ చాలా బాగా జరిగింది. ఎటువంటి గొడవలు కానీ ఏమీ లేకుండా.